బ్రేకింగ్ న్యూస్ బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు చెలరేగుతున్నాయి. తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్న యూనస్ మొహమ్మద్ అతను రాజీనామా చేయబోతున్నారా? అనేక వార్తలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అయితే దీని వెనక మోదీ హస్తం ఉందంటూ కూడా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మోడీ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడంటూ కూడా మాట్లాడుతున్నారు. పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బంగ్లాదేశ్లో ప్రస్తుత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఇంతకుముందు బంగ్లాదేశ్లో చాలా ఘోరాలు చూసాం. దాని తర్వాత అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా పైన కూడా అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆమె భారత్కు వచ్చి ఆమె తలదాచుకోవడం మనం చూసాం. అయితే రీసెంట్గా చైనాతో బంగ్లాదేశ్ జరిపిన చర్చల్లో ముఖ్యంగా ఈ వాణిజ్య పరంగా కొన్ని తీవ్ర విమర్శలు చేసింది బంగ్లాదేశ్ భారత్ పైన అంటూ కూడా మోడీ చాలా సీరియస్ అయ్యారు. దాని తర్వాత ఇలాంటి డెసిషన్స్ వచ్చాయి. ప్రజెంట్ అక్కడ ఆర్మీ మొత్తం కూడా అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్న మొహమ్మద్ యూనస్కి వ్యతిరేకత ఉంది. అందుకే రాజీనామా చేయబోతున్నారు. అతను కూడా ఫ్రాన్స్ అనే ప్రాంతానికి పారిపోతున్నాడు అంటే ఇలాంటి వార్తలన్నీ కూడా వస్తున్నాయి. ఒకసారి మన జర్నలిస్ట్ చరణ్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చరణ్ గారు చెప్పండి, బంగ్లాదేశ్లో ప్రజెంట్ ఉన్న తాత్కాలిక ప్రధానమంత్రి రాజీనామా చేయబోతున్నారు. అతను రాజీనామా చేయడానికి ఖచ్చితంగా మోడీ గారి హస్తం ఉంది. మోడీ గారు కొట్టిన దెబ్బే ఈరోజు బలంగా తగిలిందంటూ కూడా చెప్తున్నారు. అంటే మోడీ గారి దెబ్బ ప్రత్యక్షంగా కాదు గానీ, పరోక్షంగా ఉంది. అంటే ఇటువైపు నిజానికి ఇప్పుడు బంగ్లాదేశ్ సిట్యుయేషన్‌లో అది ఏ సిట్యుయేషన్‌లో ఉందో, దాని వెనుక 2 పెద్ద శక్తులు నిజానికి ఆహ్, ఒక కాన్‌ఫ్లిక్ట్‌లో ఉన్నాయి. అంటే ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని ముందుకు తీసుకెళ్తున్నాయి. లైక్ ఇండియా ఒకవైపు ఉంటే, అటువైపు అమెరికా ఉంది. బంగ్లాదేశ్‌ని మధ్యలో పెట్టుకొని ఈళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారనమాట నిజానికి మనం మాట్లాడుకుంటే. సో, అయితే ఇండియా ప్రయోజనాలకి బంగ్లాదేశ్ భంగం కలిగించే ప్రయత్నంలో ఉంది గాబట్టి, సో, ఇండియా ఇన్వాల్వ్ అవ్వక తప్పలేదు. సో, ఎప్పుడైతే గత సంవత్సరం ఆగస్ట్‌లో ఈ విద్యార్థుల ఉద్యమం ఏదైతే జరిగిందో, దాని తర్వాత షేక్ హసీనా ఇండియాకి రావడము, సో, ఇండియా మీద అక్కడ బంగ్లాదేశ్ పీపుల్‌కి ఒక నెగటివిటీ ఏర్పడడం, ఇదంతా ఒక ఆహ్, ఎపిసోడ్. అవును. సో, ఈ ఎపిసోడ్ తర్వాత యూనస్ సడెన్‌గా ఎట్లా బంగ్లాదేశ్ ప్రధాని అయ్యాడనేది చూడాలి. ఇప్పుడు ఈ గొడవ మొత్తం జరగడానికి కారణం ఆయన బంగ్లాదేశ్ ప్రధానిగా అవ్వడానికి దోహదపడ్డ విషయాలే. యూనస్ ఆ! ప్రధానమంత్రి అవడానికో అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రెచ్చగొట్టడం కాదు. అంటే నిజానికి ప్రజలు అక్కడ ఉద్యమం చేసింది యూనస్ పాత్ర ఏమీ లేదు ఆ ఉద్యమంలో. అక్కడ స్టూడెంట్ యూనియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌లు తీసేయాలి అని చెప్పేసి కొంత పోరాటం చేశారు. అక్కడ సమస్య ఏంటంటే ఆ రిజర్వేషన్‌లు అనేది మనం గత సంవత్సరం ఆల్రెడీ ఇలాంటివి జరిగినప్పుడు మాట్లాడుకున్నాం. అయితే బ్రీఫ్‌గా చెప్పాలంటే బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమంలో పోరాడిన సైనికుల కుటుంబాలకి వాళ్ళ జనరేషన్స్‌కి రిజర్వేషన్‌లు అమలవుతూ వస్తున్నాయి. సో, ఈ రిజర్వేషన్‌లు ఎక్కువ శాతం వాళ్ళకే ఎళ్ళిపోతున్నాయి. ఇక మిగతా వాళ్ళ జాబ్‌ల పరిస్థితి ఏంటి అని జెప్పేసి అక్కడ నిరుద్యోగం ప్రబలుతూ ఉంది గాబట్టి స్టూడెంట్లు రియాక్ట్ అయ్యారు. సో, ఈ స్టూడెంట్ యూనియన్‌ల ఉద్యమం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయి సివిల్ వార్‌కి దారితీసి తగలబెట్టడాలు, గొడవలు రకరకాలుగా జరిగాయి. సో, ఇదంతా ఒక ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత సడెన్‌గా ఇప్పుడు షేక్ హసీనా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ దేశానికి ప్రధాని గావాలి గాబట్టి, ఆ ప్రధానిని ఎన్నుకునే క్రమంలో జరిగిన ఈ ప్రాసెస్ ఏంటంటే తాత్కాలిక ప్రధానే. ఆమె ఎలక్షన్‌లో పోటీ చేసింది కాదు. అవును. ఇక్కడ అమెరికా హ్యాండ్ పనిచేసింది. అమెరికా హ్యాండ్ పనిచేయడం వల్ల ఆయన నిజానికి బంగ్లాదేశ్‌లో గూడా లేడు. ఆ టైంలో. అమెరికాలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని అమెరికా సడెన్‌గా పంపించి ఆయన్ని అక్కడ ప్రధానిగా అయ్యేలాగా పావులు కదిపింది. సో, ప్రధాని అయ్యాడు. అయిన తర్వాత నుంచి ఆయన స్ట్రాటజీ ఎలా ఉందంటే, ఆయన ఇస్లామిస్ట్ ఐడియాలజీ కలిగిన వ్యక్తి. అవును. సో, ఆయనది ఈ ఇస్లామిక్ బ్రదర్‌హుడ్ అనే ప్యాటర్న్ ఏదైతే ఉందో, అది వరల్డ్ వైడ్‌గా దాన్ని దాంట్లో భాగస్థుడిగా నిలబడటము, టర్కీతో సంబంధాలు కావచ్చు, ఇటువైపు పాకిస్తాన్‌తో సంబంధాలు కావచ్చు. నిజానికి పాకిస్తాన్‌కి, బంగ్లాదేశ్‌కి సరైన సంబంధాలేమీ లేవు. దేశాన్ని పాటించే వాళ్ళతో ఇతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా మొదలుపెట్టాడు. సో, దీంతో ఏమైపోయిందంటే ఇండియా వ్యతిరేకత అనేది ఆహ్, ఒక అన్‌కండిషనల్‌గా మొదలైపోయింది చెప్పాలంటే. సో, ఇది ఆయన సిట్యుయేషన్. అయితే ఇప్పుడు ఆయన రాజీనామాకి గల కారణం ఏంటంటే, రాజీనామా చేయబోతున్నాడని స్టూడెంట్ యూనియన్ లీడర్ చెప్పడం జరిగింది. అతను ఉద్యమంలో కీలకమైన లీడర్ అన్నమాట. అతను కూడా నేషనల్ సిటిజన్ పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు. అతని పేరు నహీద్ ఇస్లాం. సో, ఇతను ఈ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ రాజీనామా చేయబోతున్నాడు అని చెప్పేసి ప్రెస్‌లో స్టేట్మెంట్ ఇచ్చాడు. సో, దీని తర్వాత మేము అందరం చర్చిస్తాము. చర్చించి ఎలక్షన్‌లకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. సో, దేశ అభివృద్ధి కోసం ఒకరికొకరం సహకరించుకుంటాము అని చెప్పేసి అన్నాడు. నిజానికి యూనస్ మీద ఈయన కూడా వ్యతిరేకతతోనే ఉన్నాడు. సో, ఇతనేంటంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్‌లు వస్తాయా? ఎప్పుడు మనం పోటీ చేసి ప్రధాని పదవిని అలంకరిద్దామా అనే ఉద్దేశంలో ఉన్నాడు ఈ యంగ్‌స్టర్. ఓకే. అతను కూడా మన వయస్సు వాడే దగ్గరగా. సో, ఇది సిట్యుయేషన్.
సో అయితే రాజీనామా చేయడానికి దోహదపడ్డ విషయాలు ఏంటి, దీని వెనకాల మోడీ ఉన్నాడా అనేది ఇప్పుడు బాగా చర్చలోకి వచ్చిన విషయం. అవును. సో మోడీ ఉన్నాడు అని చెప్పక తప్పదు. అంటే మోడీ గారు అక్కడ చేసిన ఒత్తిడి వల్లే అతను చేసేస్తున్నాడు అనేది అంటే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే మోడీ డైరెక్ట్ గా ఒత్తిడి చేసే సిచ్యువేషన్ అక్కడ లేదు. ఎందుకంటే దేశానికి పూర్తి స్థాయి వ్యతిరేకత వాళ్ళ కంట్రీలో యూనస్ పాటిస్తున్నాడు. అయితే మోడీ ద్వారా జరిగిన స్ట్రాటజీ ఏంటంటే అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వకారుజ్జమాన్, సో ఆయన బేసిక్ గా ఆయన షేక్ హసీనాకి సన్నిహితుడు. సో ఆయన మొదటి నుంచి కూడా సైన్యంలో గ్రిప్ ఉన్న వ్యక్తి. సో ఆయన ఫారిన్ వెళ్ళిన టైం చూసి వీళ్ళు ఉద్యమాన్ని రెచ్చగొట్టడము ఇవన్నీ జరగటం. సో సడన్ గా ఆయన్ని దించేయాలన్న ప్లాన్ కూడా చేయడం జరిగింది. షేక్ హసీనా పంపించి ఆర్మీ చీఫ్ నుంచి దింపేద్దామన్న ప్లానింగ్ కూడా జరిగింది. కానీ ఆయన వచ్చిన తర్వాత రీసెంట్ గా కూడా తన బలాన్ని ఆర్మీలో నిరూపించుకొని ఆయన నిలబడ్డాడు. సో నిలబడడంతో ఇక ఆయన్ని దించే ఆప్షన్ లేకుండా పోయింది. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో అప్పటి నుంచి కూడా ఆర్మీ చీఫ్ ఎలక్షన్లు పెట్టండి అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నా సరే యూనస్ ఒక అడుగు కూడా ముందుకేయట్లేదు. ఎందుకంటే ఈయనకున్న స్ట్రాటజీ వేరు. యూనస్ ఎలక్షన్లు పెడితే ఆయన రాకపోవచ్చు అనే భయం ఆయనకుంది. ఎందుకంటే ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అంటే రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్న పార్టీ ఉంది. సో ఆ పార్టీ ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే స్టూడెంట్ యూనియన్ లీడర్ ఉన్నాడు. సో ఇదంతా జరుగుతుంది కాబట్టి తనకు అవకాశం రాకపోవచ్చు అనే భయం ఉంది. అలాగే ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు కూడా ఇప్పుడు ఆర్థికంగా బంగ్లాదేశ్ బాగా కుంటుపడుతుంది. దీంతో పాటు ఇండియాతో లడాయి అనేది ఆ దేశంలో ప్రజలకు ఇప్పుడు నచ్చడం లేదు. రెండోది వచ్చేసి ఇతర ఈ ఇస్లామిస్ట్ బ్రదర్హుడ్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆ దేశాలతో పెట్టుకునే సంబంధాలు కూడా కొద్ది కాంట్రవర్సీ అవుతున్నాయి. అవును. సో ఇవన్నీ ఆ దేశ ప్రజలకి కాస్త తలనొప్పిగా తయారయ్యి వాళ్ళు ఏదైతే అభివృద్ధి కోరుకున్నారో, ఏదైతే ఎంప్లాయ్మెంట్ కోరుకున్నారో ఇది వచ్చే పరిస్థితి కనపడడం లేదు. సో దాంతో ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకత పెరిగింది. సో ఈ వ్యతిరేకత పెరగడంతో ఇక షేక్ హసీనా మీద ఆవిడని వీళ్ళే వెళ్ళగొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ మీద కొంత సానుభూతి క్రియేట్ అయింది. ఆ పార్టీని నిజానికి ఇప్పుడు బ్యాన్ చేశారు. ఎందుకంటే గతంలో ఆవిడ ఆపోజిట్ పార్టీని బ్యాన్ చేయడంతో ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇట్లా బ్యాన్ చేయడం జరిగింది. అయినా సరే ఆవిడ మీద ఇప్పుడు సానుభూతి పెరిగింది. ఎలక్షన్ పెడితే మళ్ళీ ఆవిడ పార్టీ తరపు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. సో ప్రజలు అటువైపు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఎలక్షన్ కి ముందుకు వెళ్ళడం లేదు. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. అయితే సడన్ గా రాజీనామా అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నిన్న ఎవరైతే ఆయన సలహాదారుడు ఉన్నాడో కమ్రుల్ హసన్ అనే సలహాదారు, ఆయన నాకు ఆర్మీ చీఫ్ పదవి కావాలి, ఆ పదవిలో కూర్చుంటానని చెప్పేసి అమెరికాతో బేరం మొదలెట్టాడు. అసలు బంగ్లాదేశ్ లో ఆర్మీ చీఫ్ పదవి అమెరికా డిస్కషన్ జరిపారంటూ కూడా చెప్తున్నారు. అయితే అసలు ఈ బంగ్లాదేశ్ లో ఆర్మీ చీఫ్ పదవికి అమెరికాతో ఏం సంబంధం అంటే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే దీని వెనక ఉన్నదే అమెరికా అని. ఆ ప్రధాని కూర్చోబెట్టడం కావచ్చు, ఇక్కడ నడిపిస్తున్న రాజకీయం కావచ్చు అమెరికా ద్వారా జరుగుతుందని తెలిసిపోతుంది ఇక్కడ. సో ఈ సిచ్యువేషన్ లో ఇది గుర్తించిన ఆర్మీ చీఫ్ ఏం చేశాడంటే ఆర్మీ జనరల్స్ అందరినీ మీరు ఫుల్ యూనిఫామ్ లో అందరూ రండి అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పి ఒక పెద్ద మీట్ ఏర్పాటు చేశాడు. సో ఆ మీటింగ్ లో అందరూ వచ్చారు. సో వాళ్ళందరూ ఆయనకు మద్దతు ప్రకటించారు. దాంతో తనకి ఎంత బలం ఉంది ఆర్మీలో, తన గ్రిప్ ఏంటి అనేది ఆయనకు అర్థమైంది పూర్తి స్థాయిలో. సో ఇప్పుడు దీన్ని అడ్డుకున్నాడు, చాకచక్యంగా అడ్డుకొని సో తన పదవిలో తానే ఉండటానికి అందరి నుంచి మద్దతు తీసుకోగలిగాడు. ఇప్పుడు అల్టిమేటం జారీ చేశారు, నువ్వు ఎలక్షన్ పెట్టకపోతే ఊరుకునేది లేదు అని చెప్పేసి. సో ప్రజలు ఇప్పటిదాకా ఒక అధ్యక్ష భవనము లేకపోతే అమెరికా ఎంబసీ ఆర్మీ వీళ్ళ దగ్గరే ఉన్న రాజకీయ సంక్షోభము ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో ప్రజలు ఇప్పుడు రోడ్లు ఎక్కడం స్టార్ట్ చేశారు. నిన్ననే రోడ్లు ఎక్కడ మొదలెట్టేశారు. సో గొడవలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇక ఈయనకు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇక్కడ సిచ్యువేషన్. రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్లాల్సిందే. సో దీని వెనక మోడీ చేసిన చాకచక్యం ఏంటంటే వకారుజ్జమాన్ని ఆర్మీ చీఫ్ నుంచి దిగిపోకుండా అక్కడ ఉండగలిగేలా చేయడమే. కానీ అది ఒక రకంగా మోడీ చేసిన మేలే అనుకోవచ్చు అది ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఉండటం వల్లనే ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది. ఒకవేళ వకారుజ్జమాన్ దిగిపోతే కమ్రుల్ హసన్ గాని వచ్చాడంటే ఇక ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆర్మీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి, ప్రజలు కూడా సైలెంట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆర్మీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఎలక్షన్ అనేది ముందుకు వచ్చింది. సో ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఆటోమేటిక్ గా ఆయన దిగిపోతాడు. ఇండియా అనుకున్నట్లుగా ఇండియా స్ట్రాటజీ అక్కడ అమలయ్యే అవకాశం ఉంది. లైక్ ఏ పార్టీ అయితే ఇప్పుడు షేక్ హసీనా పార్టీ కావచ్చు లేదా స్టూడెంట్ పార్టీ కావచ్చు, ఏది వచ్చినా సరే ఇండియాతో మళ్ళీ సంబంధాలు మొదలవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో ఇది ఇక్కడ కీలకమైన విషయం. అయితే ఇది అవసరమా, బంగ్లాదేశ్ తో సంబంధాలు లేకపోతే ఏంటి అనడానికి ఛాన్స్ ఉంది, కానీ ఖచ్చితంగా అవసరమే. ఎప్పుడైనా ఇండియాతో బార్డర్ షేర్ చేసుకున్న ఏ కంట్రీ అయినా సరే ఇండియాకి మిత్రదేశంగా ఉండాలనే భారతదేశం స్ట్రాటజీ. అలా ఉంటేనే
ఈ ఈ చొరబాట్లు కావచ్చు, చొరబాటుదారులు, ఈ దాడులు కావచ్చు, ఈ టెర్రరిజానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ లేకుండా ఉంటాయి. సో అటువంటి ఇంతకు ముందు అయితే నిజం చెప్పాలంటే ఈ లష్కర్ ఎ తోయిబా లేకపోతే జైష్ మహమ్మద్. జైషే మొహమ్మద్ ఇలాంటి సంస్థల నుంచి తీవ్రవాదుల్ని పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావడానికి సరిగ్గా అవకాశం లేక బంగ్లాదేశ్ పంపించి బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు ఆ అవును. బార్డర్ లో. అక్కడ ఇండియా బంగ్లాదేశ్ అంటే బార్డర్ బంగ్లాదేశ్ కి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సంబంధాలు ఉన్నాయి. అయితే బార్డర్ లో సెక్యూరిటీ సిస్టమ్ అప్పుడు అంత బలంగా లేదు. ఇండియాకి బంగ్లాదేశ్ కి ప్రాబ్లం ఏంటంటే అక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకి సరైన సెక్యూరిటీ సిస్టమ్ లేదనమాట. అంటే ఆ గ్రామంలో కొంత భాగం అటు బంగ్లాదేశ్ వైపు ఉండటము. సో ఈ ప్యాటర్న్ ఉండటం వల్ల ఏమైపోయిందంటే రావడానికి ఈజీ అయిపోయింది. సో అట్లా చాలా మంది వచ్చేవాళ్ళు. అయితే తర్వాత దాన్ని అడ్డుకోగలిగారు. సో ఇప్పుడు ఇంకా వ్యతిరేకత పెరిగిపోయి పాకిస్తాన్‌కి మద్దతుగా బంగ్లాదేశ్ మారుతుంది కాబట్టి ఇటువంటి వాటిని అవకాశం చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో దీన్ని అడ్డుకోవాలంటే కూడా తీవ్రవాదాన్ని వ్యతిరేకించడంలో, తీవ్రవాదాన్ని అణచివేయడంలో భాగంగా ఈ బంగ్లాదేశ్‌తో కావచ్చు, ఈ బార్డర్ కంట్రీస్‌తో మనకు సత్సంబంధాలు అవసరం. ఇది ఇక్కడ జరుగుతున్నది.